కనీసం కన్నెత్తి చూడనటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి ప్రాంతం వైపు నా ప్రాంత ప్రజలు ఇంత అల్లాడిపోతున్నారు. ఒకవేళ అమరావతి డెవలప్ అయితే నా ప్రాంతం డెవలప్ అవుతుంది. నా ప్రాంత ప్రజలు, నా కులం దళితులు ఎక్కువగా అగ్రభాగం భూమి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళ దళితులు 32% ఇచ్చారండి. అలాంటి దళితులకి అసైన్డ్ భూములు కౌళ్ళు లేవు. ఇప్పటికీ మాకు కౌళ్ళు అయినా కూడా ఆమె ఒక్కరోజు కూడా కన్నెత్తి చూడకపోగా మహిళలపై ఆమె ఉన్నప్పుడు చేసినటువంటి దాష్టికాలు వర్ణనాతీతం. చేతులకి ఎస్సీలకు చేతులకు సంఖ్యలు వేయించినటువంటి ఘనత కూడా ఏమికేనండి, మేకతోటి సుచరితకి. అయినా కూడా ఇప్పుడు అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయని మీరు అడిగారు. నిజంగా అది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఆమె ఒకసారి డాటా అంతా చూస్తుంటే ఆమె ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం 4 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది నాకు తెలిసినంత వరకు. రైట్, ఏది తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, కొద్దిగా పెదకూరపాడు బార్డర్స్ అంతే కదా, రాజధాని ఉంది కదా, 4 నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పెదకూరపాడు తీసుకుంటే వైసీపీ అభ్యర్థికి 91,000 ఓట్లు వచ్చాయి. 91,000. తర్వాత తాడికొండ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మేకతోటి సుచరితకి 69,000 ఓట్లు వచ్చాయి. మంగళగిరి లోకేష్ గారు పోటీ చేసిన చోట 76,000 వచ్చాయి. 76,000. తర్వాత పొన్నూరు 77,000. సో ఇట్లా ఇన్ని ఓట్లు రాజధాని ప్రాంతంలోనే వచ్చాయి అంటే ఒక రకంగా ఆషామాషి వ్యవహారం ఏం కాదు ఇది. సిరీస్ అసలు ఎక్కడ చర్చ జరిగిందా? ఈసారి మనం అందరం ఇంత ఉద్యమం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా మనం ఎవరికి ఓట్లు వేసుకోవాలి, ఈ వైసీపీని తిప్పికొట్టాలి, వీళ్ళ అభ్యర్థి, అసలు ఈ చర్చ జరగలేదా? డబ్బులిస్తే తీసుకున్నారు 5,000 10,000 ఓటుకింతని. వాస్తవానికి అమరావతి ఉద్యమం శిబిరాల వరకే పరిమితం అవ్వలేదండి. ఎలక్షన్ టైంలో అమరావతి రైతులు, మహిళలు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాంపెయిన్ చేశారండి. మేము అడిగింది ఒకటే, మా భవిష్యత్తు కోసం కాదు, మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కాకపోతే తొలి దెబ్బ మాకు తగిలింది, రేపు ఇంకోసారి మోసపోకూడదని చెప్పి మేము ప్రతి ఒక్క గ్రామం కాదండి, ప్రతి గడపను కూడా టచ్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరీ క్యాంపెయిన్ చేసామండి. అయినా కూడా ప్రజలు ఇంకా ఇంత అవివేకంలో, అజ్ఞానంలో ఉన్నారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్న అమరావతి 29,000 మంది రైతుల్ని, 29 గ్రామాల ప్రజలు కాదండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో పౌరుషం ఉంది కాబట్టే ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా కాస్త కూస్త ఎక్కడో మరి ఆయన మీద ఏమన్నా, ఆయన ఇచ్చిన తాయిలాల మీదో, ఆయన చెప్పిన మాటల మీదో, ఆయన మోసానికి బలైపోయారు అనాలండి. ఆ ఓటు వేసిన వాళ్ళు కూడా నిజంగా బలైనట్టేనండి. అంటే గెలవలేదు కానీ ఓటైతే వేశారు కదా, వేస్తేనే కదా అన్ని ఓట్లు వచ్చినాయి. ఈరోజు మేము సగర్వంగా చెప్పుకునేవాళ్ళం కదండి, మా ఏరియాలో అసలు ఒక్క ఓటు కూడా పడలేదనని. కానీ ఒక్క విషయం అయితే మేము గర్వంగా చెప్పుకుంటామండి, అమరావతి ప్రాంతంలో అన్నాళ్ళు ఆ పెయిట్ టెంట్ ఒకటి వేశారు. కానీ ఎవరు కూడా కూటికి లేకపోయినా, కూలీ పనులు లేకపోయినా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరు కూడా అక్కడికి అడుగు పెట్టింది లేదు, అక్కడికి పోయింది లేదు. బయట నుండి వచ్చిన వాళ్ళు బయట నుండి వచ్చినట్టే వెళ్ళిపోయారు. కానీ మీరు అనొచ్చు ఆ టెంటుని ఎందుకు ఉండనిచ్చారు అని. మాకు అక్కడ మేము రైతు బిడ్డలం కాబట్టి సంయమనం పాటిస్తూ ఎక్కడ కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మేము చేయకుండా అహింసా మార్గంలో మా ఉద్యమాన్ని నడిపాం కాబట్టి అక్కడ వాళ్ళు టెంట్ వేసుకోగలిగారు. నిజంగా ఆ వైసీపీ బ్యాచ్లో ఉన్నటువంటి అరాచకమైనటువంటి మనస్తత్వం మా అమరావతి రైతుల్లోనే ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ అనేది అక్కడ ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ ఏరియాలోనే ఉండేవాడు కాదండి. నిజానికి మాకు చేసిన అన్యాయానికి మేము చేయాల్సింది. సో మీరు మీ దగ్గర ఉన్న వైసీపీకి 12,000 ఓట్లు వేసిన పరిస్థితి పూర్తిగా ఒక రకమైన బలహీన మనస్తత్వం అంటారు మీరు, అంతేనా? రైట్. వాళ్ళు అవివేకంలో ఉన్నారండి, ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. ఒక పక్కన ప్రాంతం ఎడారి శ్మశానం వారు వర్ణించి వాళ్ళు చెప్పిన మాటలకి అనుగుణంగా ముళ్ళ కంపలు, చెట్ల అడవుల్లాగా ఒక పక్క కట్టిన కట్టడాలను కూడా నిరుపయోగం బూత్ బంగ్లాలాగా మార్చుతూ ఉన్నా కూడా వైసీపీకి ఓటు వేశారు అంటే వాళ్ళు ఇంకా ఏమనాలండి వాళ్ళని. వాళ్ళ అవివేక